1,08,000 రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయి పడింది. అందాజుగా నువ్వు చెప్పిన దాని ప్రకారం చూస్తే 20 లక్షల మందికి నువ్వు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పినావు. వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు డిఎస్సి స్కామ్ లో జరిగినటువంటి అక్రమాలన్నిటికీ కూడా బయటికి రావాలి. విద్యార్థుల జీవితాలతో, నిరుద్యోగ జీవితాలతో ఈ ప్రభుత్వం ఏ విధంగా చెలగాటమాడుతుందని మనం అందరం తెలుసుకోవాలా, ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిసారి కూడా మనల్ని ఏదో విధంగా హామీల రూపంలో చంద్రబాబు నాయుడు గారు రావడం, మోసం చేయడం, పోవడం. నిన్న పాపం ఉద్యోగులు 16,000 మంది ఉద్యోగస్తుల్లో కొంతమందిని పాపం అక్కడున్న ఎమ్మెల్యేలు బస్సులు వేసి పంపించినారు కొండారెడ్డి బుర్జికి. మాకు అన్యాయం చేస్తావా అని చెప్పేసి. మేము ఇక్కడ అన్యాయం చేస్తాండేది ఎవరైతే సక్రమంగా ఉద్యోగాలు తెచ్చుకున్నారో వాళ్ళ కోసం కాదు. బ్లాక్ షిప్ బ్లాక్ షిప్ ఆ నల్లగొర్రె యాడ్ ఉంది అని, ఆ గొర్రెలు బయటికి రావాలి అని, దొంగగా సీట్లు సంపాదించుకున్నోడు బయటికి రావాలి అని మీరంతా ఎందుకు బాధపడతారు? నేను దొంగల గురించి మాట్లాడతాను, మీరెంత కుజాలు ఎందుకు చంపుకుంటున్నారు? మీరు సక్రమంగా రాసింటే ఉద్యోగాలు ఏం పోవు కదా. ఇప్పుడు మా దాంట్లో మొన్నటి వరకు ఉండే ఆర్టీఓ, మా దాంట్లో డిఎస్పీ ఉండే, పోస్టింగ్లు ఉండే. వాళ్ళ దాంట్లో ఎగ్జామ్ ఏదో తప్పుగా ఉందని చెప్పి హైకోర్టు వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టింది. మేమేమన్నా అన్నామా? ఎంక్వైరీ చేసుకోమని వాళ్ళ మీద చేసినాం కదా. ఇంక డిఎస్పీలును ఆర్టీఓలు వాళ్ళందరూ పోయినా వాళ్ళందరూ దొంగ ఉంటే మళ్ళీ మీరు పోస్టింగ్లు ఎందుకు ఇచ్చినారు? అప్పుడు మా ప్రభుత్వంలో జరిగినది ఏదైనా కానీ పారదర్శకత ఉండాలి. అది 3,36,000 మంది ఉద్యోగాలకు సంబంధించిన పారదర్శకతకు సంబంధించిన అంశం. మేమే ఊరికనే గుడ్డిగా వాళ్ళున్నారు వీళ్ళున్నారనేం వేయటంలా. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మాకు అనుమానం వచ్చింది. ఏంటి ఆ నిర్ణయాలు? మీరు గతంలో ఇది పట్టుకోప వేరే వాళ్ళకి ఇవ్వద్దు, అతనికి ఎందుకు మాకు అనుమానాలు వచ్చినాయి? గతంలో మీరు చేసినటువంటి నిర్వాహకాల వల్ల 2% ఉండే స్పోర్ట్స్ కోటాని 3% చేసినారు. ఎవరు చేసినారు? జీవో నెంబర్ 4 అని 47 అని 30 దాకా కొత్తవి దాంట్లోకి ఇన్వాల్వ్ చేయడం జరిగింది. కొత్తవి స్పోర్ట్స్ దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. మామూలు దాంట్లోకంతా ఎవరు సర్టిఫికేట్లు ఇచ్చేవాడు? విద్యాశాఖ మంత్రి తోడల్లుడు భరత్ ఇస్తున్నాడు. అదే విధంగా కూనా రవికుమార్ అనే ఎమ్మెల్యే కూడా ఒక 38 ఇచ్చినాడు, ఈయన ఒక 39 ఇచ్చినాడు. ఇది కదా మాకు అనుమానం వస్తా అంటేది. ఎవరైనా కానీ క్రికెట్ ఆడిన వాళ్ళు గెలిచినోనికి ఇస్తారే తప్ప ఆడినోనికి అందరికి కూడా ఇచ్చుకుంటూ పోతా అంటారా? ఎవరైతే గెలిచారో వాళ్ళకి ఇవ్వాల. ఇక్కడ ఏం జరిగింది? మొన్న నెంబర్ 1 వచ్చినోనికి ఈలే, బంగారు వచ్చినోనికి ఈలే, దాంట్లో పార్టిసిపేట్ చేసినోనికి ఇచ్చినారు. ఇది మేము పెట్టే అభ్యంతరం. స్పోర్ట్స్ కోటాలో 400 మందికి ఈ విధంగా ఇచ్చినారు. మీరు వాటి మీద ఎంక్వైరీ చేయండి అని ఎందుకు మీరు ఎంక్వైరీ చేయలేకపోతున్నారు? ఇప్పటి వరకు ఇంతమంది అడుగుతున్నారు కదా. ప్రతిపక్షానికి కూడా మీకు గుణపాఠం లాగా ఉండాలి. ఎంక్వైరీ చేసేసి ఆ రిపోర్ట్ ముందర పెట్టండి. రోజుకు ఒకరు వచ్చి మాట్లాడిచ్చేది ఎందుకు? రోజుకు మా మీద మాట్లాడిన వాళ్ళందరూ ద్రోహులు అనే పద్ధతిలో ఎందుకు చిత్రీకరిస్తున్నారు? ఇది అత్యంత ప్రమాదకరం. అదేవిధంగా రాతపూర్వకంగా రాసిన వాళ్ళలో నెంబర్ 1 వచ్చినోనికి ర్యాంకుకి వచ్చినోనికి ఈలే, అతను కోర్టుకు పోయి తెచ్చుకోవాల్సి వచ్చింది. పోనీ కంప్యూటర్లో డేటా ఉంది అంటే డేటా కనపట్టంలా. మేము కూడా అడిగినాం, డిఎస్సిది ఎవరు రాసినారు మా నియోజకవర్గంలో ఎంఈని అడిగితే మా దగ్గర ఏంది లేదు సార్. మొన్నగా మన ఊర్లో నేతన్న లిస్ట్ ఉంటుంది చూసినా, అది కూడా ఏడా కనపడుతుంది. ఎవరికి ఇచ్చినారు తెలియదు, ఏడపోయినాయో తెలియదు. మెసేజ్లు పంపిస్తా ఉన్నారు, లవ్ మెసేజ్లు SMS పంపిస్తాము, వాళ్ళు వచ్చి ఉద్యోగం తీసుకోవాలి. ఇక్కడ కదా మనందరికీ కూడా అనుమానాలు వస్తా ఉండేది. ఇదంతా కాదు. ఈ 447 ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో కొత్త జీవో ఇచ్చినారు, 56 జీవో అని. ఆ జీవో ప్రకారం ఏంది? ఆ 2 జీవోలను కూడా రద్దు చేస్తా ఇచ్చినాడు. ఉద్యోగాలన్నీ అయిపోయినాక ఇచ్చినది మీరే, దాంట్లో తీసుకునేది మీరే, మళ్ళీ దాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మేము అడుగుతున్న ప్రశ్న.
ఈ డిఎస్సి ఉద్యోగాల్లో ఈ రోజు స్పోర్ట్స్ కోటాలో తెచ్చుకున్న వాళ్ళు మిగతా సబ్జెక్టులు కూడా చెప్పచ్చు అంట. వాళ్ళు మిగతా సబ్జెక్టులు కూడా వాళ్ళు చెప్పచ్చు. అంటే ఇంగ్లీషు, సోషల్, సైన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పే అవకాశం ఉంది. మరి అట్లా చేయాలంటే వాళ్ళకు డిఎస్సినో టెట్ ఏదో ఒక ఎగ్జామ్ రాసి ఉండాలి కదా. టీచింగ్ టెస్టింగ్ ఎగ్జామ్ ఉంటుంది కదా, టెట్, అది కూడా రాయలే. అది కూడా రాయకుండా స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికెట్లు దొంగ పెట్టడం, పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ వచ్చినట్టు. ఎందుకు అనుమానాలు వస్తున్నాయంటే సుప్రీంకోర్టు కూడా 2025లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏం జడ్జిమెంట్ ఇచ్చింది? ఖచ్చితంగా 5 ఏళ్లలో రిటైర్డ్ అయ్యే ఉద్యోగస్తులు తప్ప ప్రతి ఒక్కరూ కూడా టెట్ ఎగ్జామ్ రాసి తీరాలా అని చెప్పినారు. 5 ఏళ్లలో రిటైర్డ్ అయ్యే తప్ప వాళ్ళందరూ టెట్ రాయాలా అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈ రాష్ట్రంలో 20 ఏళ్ళు టీచర్లుగా పనిచేసిన వాళ్ళు కూడా ఇప్పుడు టెట్ ఉద్యోగం రాయొస్తేనే వాళ్ళ ఉద్యోగం నిలబడుతుంది. ఏది 20 ఏళ్ళు ఆల్రెడీ ఉద్యోగం ఉండి జీతాలు తీసుకుంటున్న వాళ్ళు కూడా టెట్ రాస్తేనే వాళ్ళ ఉద్యోగం నిలబడుతుంది. అలాంటి నువ్వు టెట్టే లేకుండా 400 పోస్ట్ ఎట్లా ఇస్తావు? ఎలా ఇచ్చేకైతుంది? వాళ్ళు ఇప్పుడు పరీక్ష రాసి పాస్ కావాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్. ఈ రాష్ట్రంలో 1,85,000 మంది టీచర్ ఉద్యోగస్తుల్లో ఉంటే 90,000 మంది కొత్తగా మళ్ళీ టెట్ ఎగ్జామ్ రాస్తేనే కానీ వాళ్ళు టీచర్లుగా వాళ్ళు 2028 లోపల అయిపోగొట్టాలి ఆ ఎగ్జామ్ అంతా. అలా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంటే నువ్వు టెట్టే లేకుండా కూడా ఈ ఉద్యోగస్తులన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఈ దీనిలోకే కదా 15 లక్షలు 20 లక్షలు దొరుకుతున్నాయని చెప్పేసి రికార్డు వచ్చినది. వాటి గురించి ఎందుకు మాట్లాడటంలా? కేవలం కొండారెడ్డి పూర్ చేసే లేకుంటే ఇంకోరు వీరు చేస్తే కానీ న్యాయం జరగదు కదా. ఒక ఇబ్బంది జరిగింది, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఆవశ్యకత అందరికి ఉందా లేదా? ఇలాగే మొన్న కూడా నీట్ ఎగ్జామ్ లో కేంద్ర మంత్రులు కేంద్రం కూడా ఇలాగే ఉండే. ఏం జరిగా? బొద్దింకలు వచ్చి అన్ని తినుకుంటారు. బొద్దింకలు ఒక మంత్రిని రాజీనామా చేయించిన బొద్దింకలు అంటే తప్పదు. అది ఈగ సినిమాలో అంటే ఏమైందంటే ఈగ అంటాడు. అట్లా వీడు బొద్దింకని కలవరిస్తున్నారు ఈరోజు కేంద్రం. వాళ్ళు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. 12 గంటలకు రీల్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకు. కాబట్టి ఏది కానీ మనం ఏం చెప్తే చెల్లుబాటు అవుతా ఉంటుంది, ఏది చేసినా జరిగిపోతా ఉంటుంది అనే ఒక ఆలోచన మానండి. ఈ రోజు నిరుద్యోగులు ఇంతమంది మీ రోడ్లు ఎక్కి అడుగుతున్నారు. ఏమని చెప్పినారయ్యా? ఫీజు రియంబర్స్మెంట్కి కొత్త విధానం తీసుకొని వస్తామని చెప్పినారు. 9,500 కోట్ల రూపాయలు బకాయి పడినారు. ఎందుకు అది ఇవ్వలేకపోతున్నారు? 9,500 కోట్ల రూపాయలు బకాయిలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మేమేమైతే ఇమ్మీడియట్ గా కాలేజ్ అకౌంట్లోకి వేస్తామంటున్నారు. కాలేజ్ వాళ్ళు కరెంటు బిల్లులు కట్టలేక చచ్చిపోతున్నారు. మా ఊర్లో 2 డిగ్రీ కాలేజ్ అమ్మకాలకు వచ్చింది. మీరు కాలేజ్ ఫీజులు కట్టలేకే కదా. అంతమంది వరకు తల్లిదండ్రుల అకౌంట్లు వేస్తా అంటే మాకు వద్దు అని కాలేజ్ అకౌంట్లోకి వేస్తాము, ఒక నూతన విధానం తీసుకొని వస్తామన్నారు. ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు వచ్చి ఇచ్చినారు చెప్పండి, ఎన్ని మెడికల్ కాలేజీలకు ఇచ్చినారు చూడండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు మీ ఫీజు ఎంత ఉంటే అంతా నేనే కడతానన్నాడు. 20,000 హాస్టల్ ఫీజు కడతానన్నాడు. మనకంతా క్వార్టర్ బాటిల్ కాబట్టి క్వార్టర్ ఏడండి అదేమన్నా తేనె, మంచి తేనె బెల్లం కలిపిన తేనె ఉండేది. ఆ మందుకు మంచి మందు కావాలా అని చెప్పేసి చేసి విద్యార్థులకు చదువు లేకపోయారు, ఆరోగ్యంలో ఆరోగ్యశ్రీని లేకపోయారు, మెడికల్ కాలేజు ప్రైవేట్ పరం అయిపోయారు. ఏం పెట్టినారు? భూములు అమ్మేశ్రీ, కాలేజీలు అమ్మేశ్రీ, పోర్ట్స్ అమ్మేశ్రీ, అన్నింటినీ అమ్మకాలు తప్ప వేరేది ఏమైనా చేస్తున్నారా? ఏదైనా పథకాలు రావాలంటే నీకింత నాకింత నమ్మకాలు పెట్టుకుంటారు.